ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. సరే నమస్తే. కూతురు ఇంట్లో ఉంటున్నారు, కూతురు ఇంటికి కూడా మీరు అద్దె ఇవ్వాలనుకున్నారా? వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళు. సరే అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా మీది? సెమీ అంట. కమ్యూనిజం వైపు నక్సలిజం వైపు కొత్త తరం అనేది రావట్లేదు అంటే ఈ సిద్ధాంతాన్ని జనం నమ్మట్లేదా? అంటే వాటిని మనం మర్చిపోవాల్సిందేనా? అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ చీలికైందో. సార్ కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులు అనే ఒక విమర్శ ఉంది, కొంత వ్యంగ్యంగా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అది తిట్టు పదం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో కేసీఆర్ గారు, ఇప్పుడు చూస్తే రేవంత్ గారు, అటు చూసినప్పుడు ఏపీలో చంద్రబాబు గారు, అలాగే జగన్, ఈ నలుగురు సీఎంస్ లో మీకు బాగా నచ్చిన సీఎం ఎవరు? అంటే వాళ్ళంతా బూర్జువా పార్టీ వాళ్ళే. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు లెఫ్ట్ కి అభిమాని, ఆయన చేగూర డ్రెస్ తిరిగేవాడు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కమ్యూనిస్టులు అనగానే భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పోరాటాలు, శ్రామిక పేదల కోసం ఉద్యమాలు, ఇవే మనకి గుర్తొస్తూ ఉంటాయి. కమ్యూనిస్ట్ లీడర్లలో సిపిఐ నారాయణ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆయన పేద ప్రజల ప్రాణాలను కాపాడడానికి డాక్టర్ వృత్తిని అభ్యసించారు. అయితే ఆ తర్వాత ఆయన కమ్యూనిస్టు భావజాలంతో పేద హక్కుల కోసం పోరాడే నేతగా ఎదిగారు. అయితే ఈ రోజు నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు. ఈ లోటు ఎవరు పూడ్చలేనిది, కానీ కర్తవ్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది అంటూ ఆయన పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తోంది. 45 ఏళ్ల పాటు ఆయన జీవితంలో భాగంగా ఉన్న అర్ధాంగి వసుమతి గారు చనిపోయిన రోజు. ప్రస్తుతం మేము హైదరాబాద్ ల్యాంకో హిల్స్ లోని ఆయన ఇంటికి వచ్చాము. సిపిఐ నారాయణ గారి హోమ్ టూర్ చేస్తూ ఆయన భార్యతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ అయిన నారాయణ గారింటికి మనం వచ్చాము. సరే నమస్తే. సార్ ఈరోజు మీ గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము. సార్ మీరు అనగానే ఎక్కువగా ఉద్యమాలు గుర్తొస్తాయి, ప్రసంగాలు గుర్తొస్తూ ఉంటాయి, కానీ మీ జీవన విధానం ఎలా ఉంటుంది, మీ ఇల్లు ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారు అని మా వాళ్ళందరికీ చూపించడానికి వచ్చాను సార్. మా ఇల్లు మా అమ్మాయి కొన్నది, కట్టేటప్పుడే బుక్ చేసుకుంది. అమెరికాలో ఉన్న అమ్మాయి 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. అంతకుముందు మేము బషీర్బాగ్లో ఉండేవాడు. నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా రిలీవ్ అయ్యి ఢిల్లీ పోయినాక మా అమ్మాయి చూడండి ఆడొద్దని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చింది. మా ఆవిడ అమ్మాయిల చుట్టూ మన కిందకిలే వాళ్ళు బ్యాంకులో వేద్దాం రెంట్ ఇచ్చానంటే మా అమ్మ ఒప్పుకోలే. మీరు ఇంట్లో ఉండండి, లేకపోతే నేను వచ్చేవాడి హోటల్లో ఉంటే అంత మాట్లాడుకోండి. వచ్చారు ఇక్కడికి వచ్చేసాం, అప్పుడే చేయడం ఉన్నాము. కూతురు ఇంట్లో ఉంటున్నారు, కూతురు ఇంటికి కూడా మీరు అద్దె ఇవ్వాలనుకున్నారా? వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళ బ్యాంకులో వేద్దాం అనుకుంది మా ఆవిడ. మేము పాత ఇంట్లో ఉండి మా అమ్మాయి ఒప్పుకోలే. ఉంటే ఇంట్లో ఉండండి, మీరుండండి, లేకపోతే నేను వచ్చినప్పుడు హోటల్లో ఉంటా, నాతో వచ్చి మాట్లాడుకోండి. అంతే సార్. లేకపోతే వచ్చేసాను. సార్ ముఖ్యంగా మీ ఆవిడతో చివరి రోజులు గడిపిన ఇల్లు కదండి సార్, ఈ ఇంటితో మీకు చాలా అనుబంధం ఉంది. ఆవిడ గురించి మాట్లాడుకుందాం సార్, వసుమతి గారి గురించి. అయితే వసుమతి గారి ఫొటోస్ ఏమన్నా చూపిస్తారా సార్? కొన్ని ఉన్నాయి, అంటే ఇంటి నిండుగా ఫొటోస్ ఉన్నాయి, కానీ మా కోడలు మా అమ్మాయి ఇద్దరు ఈ ఫోటోలు ఏడా కనపడకూడదు, కనిపిస్తే మాకు గుర్తు వస్తుంది, మాతోనే ఉంది, అవి చనిపోలేదు అని తీసి ప్యాక్ చేసి పడేశారు. నిజానికి ఆయన ఈరోజు చాలా బాధలో ఉన్నారు. ఈరోజు ఆయన సతీమణి అయిన వసుమతి గారు చనిపోయిన రోజు ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. ఆయన ఆవిడతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ చాలా బాధలో ఉన్నారు. ఈ టైంలో ఆయన్ని కదిలించడం అనేది కూడా నాకు బాధాకరంగానే ఉంది. అయినా సరే ఆవిడతో ఉన్న జ్ఞాపకాలను ఆయన పంచుకోవాలి అనుకుంటున్నారు. వారితో కలిసి ఉన్న ఇల్లు ఇది అనమాట. ఈ ఇంటితో కూడా ఎంతో అనుబంధం ఉంది. సార్ ఇది ల్యాంకోలో ఉన్న మా అమ్మాయి ఇల్లు. మా పెళ్ళి 1981. సార్ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా మీది? సెమీ అంట. అంటే యూనివర్సిటీ చదివేటప్పుడు పరిచయం. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులతో ఉన్నారు కలిసి. మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, కానీ పెద్దవాళ్ళతో మాట్లాడి
ఓ పార్టీ పెళ్ళే చేసుకున్నాం. అవును సార్, పార్టీ పెళ్ళిళ్ళు అంటారు కదా. పొలిటికల్ మ్యారేజ్. ఓహో, అంటే ఆవిడ మీకు తెలిసిన ఆవిడ మొదటి నుంచే యూనివర్సిటీలో? యూనివర్సిటీ ఎంఎస్ చేసినప్పుడు నాకు పరిచయం. అప్పుడు ఎస్ఎఫ్ అటు కొంచెం అప్పుడే కొత్తగా ఎస్ఎఫ్ బలపడతా ఉంది. ఆ టైంలో ఉండే. ఆవిడ ఏం చదువుకున్నారు సార్? ఎంఎస్సీ మ్యాథమెటిక్స్. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశారు ఆ రోజు. ఎస్ యూనివర్సిటీ. ఎప్పుడు జరిగింది సార్ మీ పెళ్ళి? 1981. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు సార్, అలాగే మేడం. చదివిపోయిన 2 ఏళ్ళకి పెళ్ళైంది. చిత్తూరు జిల్లాకు చెందిన వారు మీరిద్దరు. అంటే ఆమెది ఒరిజినల్గా గుంటూరు జిల్లా పచ్చలు దాటిపారు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అంతా ల్యాండ్స్ అంతా అమ్ముకొని నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర కురుగొండలో వచ్చి ల్యాండ్స్ కొనుక్కొని ఆడ వ్యవసాయం చేశారు. అప్పుడు ఆమె ఇంటర్మీడియట్ పొన్నూరు అయితే, డిగ్రీ విద్యానగర్, ఎంఎస్సి ఎస్ యూనివర్సిటీ, అట్లా ఆడికి వచ్చింది. ఒరిజినల్ అయితే గుంటూరు జిల్లా ఉంది. సరే, ఎప్పుడు జరిగింది మీ మ్యారేజ్? 1981లో జరిగింది. 81 ఫిబ్రవరి 14. అంటే అప్పటికే వాలంటైన్స్ డే లేదు, కానీ ఇప్పుడు వాలంటైన్స్ డే అయిపోయింది. సార్, ఎప్పుడైనా సరే ఎంత కమ్యూనిస్టులు అయినా సరే కుల మతాల పట్టింపులు కొన్ని ఉంటాయి కదా, అప్పుడు మీ పెద్దల నుంచి అలాంటి అబ్జెక్షన్స్ ఏం రాలేదా? అంటే యాక్సిడెంటలీ మేము ఒకే కాస్ట్ అయినాం. ఓకే. అయితే అది కూడా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి మనరాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకోవాలి. మనరాళ్ళు అయితే మనం బాగా చూసుకుంటారు, వీడెవరో బయట నుంచి చూస్తే ఏం చూస్తారు చెప్పేసి మా అమ్మకి ఒక రకమైన అభిప్రాయం. అందులో నాకు పెద్ద ఇష్టం లేదు. అయితే మేము ఆ ఇష్టాన్ని ఖాతా చేయకుండా మేము డిసైడ్ చేసుకున్నాం. తర్వాత పెళ్ళి కూడా వచ్చారు. పెళ్లి చూపులకు వచ్చిపోయారు తప్పితే పెద్ద ఫోన్ చేసుకోలేదు. పెళ్ళైన 1 yearకి మా ఆవిడకి వాళ్ళకు కలిసిపోయేటువంటి చూసినాక అందరూ ఈవెన్ బాగా చేర్చారు. మా అమ్మ కూడా ఓన్ చేసుకుంది. చివరికి మేము తిరుపతి కాపురం చేస్తే మా అమ్మ కూడా మాతో వచ్చేసింది. అమ్మ చనిపోయిన తర్వాత మాతో ఉండింది. అంటే అసలు ఒకప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని అమ్మ చివరి రోజుల వరకు కూడా మీతోనే ఉన్నారు కలిసి. తీస్తా ఉన్నా. ఇది మా అమ్మ నారాయణ గారిని మనందరికీ పరిచయం చేసిన, ఈ భూమి మీదకి తీసుకొచ్చిన అమ్మగారు. మా అమ్మాయి పుట్టిన ఫస్ట్ ఇయర్లోనే, అంటే జస్ట్ 3-4 monthsలోనే ఫోటో. ఓహో, ఎంత మెమరబుల్ కదండి సార్. నేను అనుకున్నాను ఇంటి నిండా పెద్ద పెద్ద ఫోటోలతో అంతా ఎంత హడావిడి ఉంటుందో ఏంటో. ఉన్నాయి ఇదంతా. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో, ఇక్కడ పిల్లల పెళ్లి ఫోటోలు, ఇదంతా ఫుల్గా ఉన్నాయి. అంటే ఆయన చనిపోయినాక మా కోడలికి బాగా అటాచ్మెంటు మీ అత్తయ్య మీద. మా అమ్మాయి అంతే. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఇది చూస్తూ ఉండలేము, మన వల్ల కాదు, ఆమె మాత్రమే ఉంది, ఫోటోల్లో ఉంటే కుదరదని చెప్పి అన్నీ ప్యాక్ చేసి తీసేయడం మొదలుపెట్టేశారు. సరే, ఇక్కడ వసుమతి గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. సహజంగా కూతురికి అమ్మ అంటే ఇష్టం ఉంటుంది, కానీ కోడలికి కూడా అంత ఇష్టం అంటే అత్తగారంటే ఆవిడ ఎంత బాగా చూసుకుని ఉంటారు. ఈ ఫోటో ఏంటి సార్? మా పెళ్ళి 25 ఏళ్ళు అయినాక 25 ఏళ్ళ ఉత్సవం మా అమ్మాయి చేయించింది ఇదంతా. అప్పుడు మా ముఖ్యమైన ఫ్రెండ్స్ అన్నీ పిలిపించి ఫంక్షన్ చేసింది. ఇది చేస్తే ఒప్పు అని చెప్పేసి నాకు తెలియకుండా అందరికి ఫోన్ చేసి, మా డాడీకి చెప్పొద్దండి, మీరు రండి అని పిలిస్తే అంతా వచ్చారు. అప్పుడు ఇది సర్ప్రైజ్ గా పెళ్లి రోజు 25వ పెళ్లి రోజుని ఎంత గొప్పగా సెలబ్రేట్ చేశారు. అసలు ఇప్పటికీ ఎంత మెమరబుల్ గా ఉంది కదా. వసుమతి గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఎలా పోయారు ఆవిడ? ఆమె హెల్తీగా ఉండింది. అప్పుడు మా అమ్మాయి మా అబ్బాయి అంటే అమెరికా నుంచి అంతా వచ్చారు. మా మనవడికి వెంట్రుకలు తీయించాలి, అంటే వాళ్ళు తమిళ బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళకి నిష్టలు కొన్ని ఉంటాయి. అది పెద్ద ఆయన ఉన్నాడు. మేమంతా తిరుపతికి పోయినాం. మా ఊరికి పోయి తిరుపతికి వెళ్ళి కొండ మీదకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వామిటింగ్ చేసుకుంది. వామిటింగ్ ఏంటంటే బాగా ఎండలు కదా, డీహైడ్రేషన్ అనుకున్నాం. కొండకు పోయిన తర్వాత వాటికి మా మనోడికి ఎంటికలు తీసి అయిపోయినాక డల్గా ఉందని ఎదురుగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కొండపైన వాళ్ళు చెక్ చేసి ఈసీ తీసినాక డౌట్ వచ్చి చూస్తే కార్డియాలజీ ప్రాబ్లం అప్పుడు చెప్పారు. అప్పుడు దాకా మాకు తెలియదు. అంతకుముందు ఇప్పుడు రాలేదు కూడా. అంటే నైట్ అయితే సిమ్స్ హాస్పిటల్కి తిరుపతి తీసుకొచ్చారు. బాగానే ఉంటుంది. పొద్దున్న యాంజియో చేస్తే ఒకటి బ్లాక్ అయింది అన్నారు. ఆ బ్లాక్ని యాంజియో స్టంట్ వేసేసారు. 3 రోజులు హాస్పిటల్లో ఉండింది. 4వ రోజు డిశ్చార్జ్ చేశారు. చేసి అందరూ కలిసి మా తిరుపతి మా కోడలు ఇల్లు ఉంది, ఆయనకి వెళ్ళాం. అప్పుడు మా తమాషా ఏంటంటే అమెరికా నుంచి మా అల్లుడు, కొడుకు, మనవడు
మా అబ్బాయి, మా కోడలు, మనవరాలు అందరూ ఉన్నాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. వచ్చి అందరం వచ్చి కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నాం. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొస్తా అని చెప్పేసి పోయింది. అట్లా పడిపోయింది అంతే. స్పాట్ డైట్. ఊహించనిది. దేవుడు దర్శనం మేము కోసం అంతా వెళ్ళారు. అయిపోయింది కదా, స్టంట్ కూడా వేసేశారు. ఏమవుతుంది బాబు అని చాలా హ్యాపీగా రాత్రికి పార్టీ చేసుకుందాం అని అనుకున్నాం. అయిపోయింది. ఆవిడ పోయినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట అందరూ ఉన్నారు. ఉన్నాం. అందరూ మామూలుగా అయితే అది రేర్ అకేషన్. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మా మేనల్లుడు వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయింది. ఆ పెళ్లికి అందరూ రావాలని ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. వీడికి నిశ్చితార్థం చేయించారు. పెళ్ళి అయినప్పుడు ఆమె చనిపోయింది. వాడు పెళ్లి చేసుకుని పెద్ద పేచీ పెట్టాడు. అందరూ కలిసి ఒప్పి చేయించాం. అంటే మా ఫ్యామిలీ ఏంటంటే మా అన్నలు ముగ్గురు, వాళ్ళ పిల్లలు, మా ఆవిడ వాళ్ళ అన్నలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు అందరూ చదువుకోవడంతో మా తిరుపతిలో ఇక్కడ కలిసే ఉండేవాళ్ళు. ఇక్కడ దాదాపుగా ఎంత ఫ్రీగా ఉండేది కదా మా ఇల్లు ఎప్పుడు. అంత ఒకడు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకడు మిగిలాడు, మా వాడు ఇప్పుడు వస్తాడు. మిగతా అంటే చుట్టాలు అందరు ఇక్కడ ఎక్కువగా ఉండేవారేమో. వచ్చేవాళ్ళు ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం వచ్చేవాళ్ళు. అట్లే కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు వచ్చాక ఇప్పుడు ఒకడు బాంబేలో ఉన్నాడు న్యూక్లియర్ సైంటిస్ట్గా, ఇంకొకటి సాఫ్ట్వేర్ బెంగళూరు ఉన్నాడు, ఇంకొకడు పెరు కంట్రీలో ఉన్నాడు, ఇప్పుడు ఇంకొకడు ఇక్కడ మా దగ్గర ఉన్నాడు. అంటే మా అన్న కొడుకులు, మా అన్న మా మేనల్లుడు ఇద్దరు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఒకటి ఇక్కడ ఉన్నాడు, ఒకటి పక్కనే ఉన్నాడు. చూసారా, నారాయణ గారి ఇల్లు అంటే ఆయనకి మాత్రమే సొంతం కాదు, ఎంత మందిని ఈ ఇల్లు ఆదరించి అన్నం పెట్టి పెద్దవాళ్ళని చేసిందో ఇప్పుడు ఆయన మాటల్లోనే అర్థమైంది. ఈ ఇంట్లోకి రాగానే అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాయి, కానీ ఏదో ఒక వెలితి కనిపిస్తోంది. ఒక ఆడ మనిషి లేకపోతే ఒక ఇల్లు ఎలా ఉంటుంది, ఒక భార్య లేకపోతే భర్త ఎలా ఉంటారు అనేది నాకు ఇక్కడికి రాగానే అర్థమైపోయింది. ఏదో తెలియని నిశ్శబ్దం, ఒక స్తబ్దత అనేది ఇక్కడ కనిపిస్తుంది. సారు మాటల్లో అది తెలుస్తుంది, ఆయన ముఖంలో తెలుస్తుంది. సరే, ఈ ఫొటోస్ గురించి చెప్పండి. పెళ్ళి అయిన తర్వాత మా అబ్బాయి, మా అమ్మాయి, ఆవిడ, నేను. మీరు ఎంత బాగున్నారు సార్, సినిమా హీరోలా ఉన్నారు ఎంగేజ్ లో నారాయణ గారు. మా అమ్మాయి చిన్నప్పుడు. ఇద్దరు పిల్లలు కదండి సార్, ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి. ఏం చేస్తున్నారు సార్? ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఒక అమ్మాయి నార్త్ కెరోలినాలో ఉంది. మా అబ్బాయి బాయ్సీ మైక్రాన్ కంపెనీలో ఇద్దరు ఇంజనీర్స్. నార్త్ కెరోలినాలో మా అమ్మాయి బయో ఫార్మా సైంటిస్ట్, మా అల్లుడు రైల్వే ఎంప్లాయీ. మీరేమో కమ్యూనిస్టు, మీ పిల్లలేమో బాగా చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. ఎలా జరిగింది? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? ఆ విమర్శ ఒకటి ఉంది నా మీద. ఏమన్నా విమర్శ చేసుకుంటే నువ్వు పెద్దగా మాట్లాడతావు, మీ పిల్లలు అమెరికాలో ఉంటారు అని చెప్పి అంటారు. చంద్రబాబు నాయుడు కూడా కనిపించినప్పుడు నువ్వు బాగా విమర్శిస్తావు మమ్మల్ని, నీకు పిల్లలు మాత్రం అమెరికాలో ఉంటారు అనేవాడు. అంటే జోగ్గానే, అది పిల్లలు వాళ్ళ ఇష్టం కదా. ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళు వెళ్ళారు. దాని నా పాలసీ అమెరికన్ ఇంప్రెస్ వ్యతిరేకమే. అంటే అమెరికా ఇంప్రెస్ మాత్రం అమెరికా పోగొట్టు ఎక్కడ ఉందా, అది ఎట్టుకుంటుంది, అది దానికి సంబంధం లేదు, నవ్వుకుంటారు. నిజమే, చంద్రబాబు గారు అన్న కామెంట్ మాత్రం మీకు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటుందేమో. అమెరికా విమర్శిస్తుంటారు కదా, ఆ విమర్శకు సమాధానం చెప్పుకోలేక ఇట్లా మాట్లాడతావు, నీ కొడుకులు మాత్రం అమెరికాలో ఉంటారు. మరి రాజకీయాల్లో ఇలాంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ ఫోటో కూడా చాలా బాగుంది సార్. ఇది ఎప్పటిది? భలే ఉంది, క్యాజువల్ గా ర్యాండమ్ గా దిగినట్టుగా ఉంది ఈ ఫోటో. మీ సిపిఐ పార్టీ 1925లో స్థాపించబడింది, 100 ఏళ్ళు కూడా అయిపోయింది. మీరు అసలు ఈ పార్టీలోకి ఎందుకు వచ్చారు? మీది కూడా ప్రస్థానం ఈ పార్టీతో 55 ఏళ్ళు అయినట్టుంది. అసలు వాస్తవానికి మేము చిత్తూరు జిల్లా నగరి, తమిళనాడు బార్డర్. మా పార్టీ ఫ్యామిలీ కాదు మాది. మా నాన్న వాళ్ళంతా కూడా బిజినెస్, వ్యవసాయం. మేము 4 తమ్ముళ్ళు, మా ముగ్గురు పైవాళ్ళు కొద్ది చదువుకొని ఆపేశారు. నేను ఒకటే ఎడ్యుకేషన్ వచ్చేసాను. పార్టీ సంబంధం ఉండేది కాదు. నేను నగరి ఎస్ఎల్సి, మదనపల్లి పియూసీ అయినాక ఆయుర్వేదిక్ డాక్టర్ చేయాలని చెప్పేసి అని కోరిక. నగరిలో డాక్టర్ రామచంద్రరాజు గారని ఫేమస్ డాక్టర్. ఆయనకి 3 హాస్పిటల్స్ ఉన్నాయి, నగరి, పుత్తూరు, తిరుత్తని. ఆయన అంటే ఆయనకి పిల్లలు లేరు. గవర్నమెంట్ కోర్సు కొత్తగా పడింది, బిఐఎంఎస్ కోర్సు. నువ్వు గుంటూరులో పోయి జాయిన్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి చేసుకొని వస్తే
ఇప్పుడు ఈ 3 హాస్పిటల్స్ నువ్వే మెయింటైన్ చేయాలి అని చెప్పి మా నాన్నకి చెప్పి నన్ను గుంటూరు పంపించారు. అట్లా గుంటూరులో వచ్చి బిఐఎంఎస్కి వచ్చేదాన్ని. చేరినంత అంతకుముందే నేను మా ఊర్లో భక్తుడిని, దేవుడికి పూజలు చేసేవాడిని, మా ఊళ్ళో గుడికి దీపం నేను పెట్టేవాడిని, శనివారం గుడికి అడిగేవాడిని అని చేసేవాడిని. గుంటూరుకి వచ్చి స్టూడెంట్గా ఉండి స్టూడెంట్స్ మూమెంట్లో పరిచయం అయ్యి ఏఎస్ఎఫ్కి అట్రాక్ట్ అయ్యాను. గుంటూరు స్టూడెంట్ మూమెంట్ బాగా యాక్టివ్గా ఉంటుంది. ఏఎస్ఎఫ్కి యాక్టివ్ కాగానే రాజకీయాలు, లెఫ్ట్ రాజకీయాలు వచ్చాయి, కమ్యూనిస్ట్ రాజకీయాలు వచ్చాయి. డాక్టర్ చదువు ఏమైపోయింది? చదువు కంటిన్యూ చేసుకుంటూ ఇది కూడా చేశాను. స్లోగా నా ఐడియాలజికల్ మార్పు వచ్చేసింది. అప్పుడు దేవుడు భక్తి అయిపోయి మెటీరియలిజం, మార్క్సిజం, లెనిన్ సిద్ధాంతం అవన్నీ కమిట్మెంట్ అట్లా వచ్చింది. చదువుతూనే చేశాను. ఒక స్టేజ్లో ఇంకా చదువు ఆపేద్దాంలే, డాక్టర్ చేసినా కూడా మనం ప్రాక్టీస్ చేయం కదా, పూర్తికాలం పార్టీలో ఉందాం అనుకుంటే పార్టీ వాడు ఒప్పుకోలేదు. నువ్వు పూర్తి చేయాల్సిందే, పార్టీలో పని చేస్తే చేయని ఇష్టం. అప్పుడు మళ్ళా పోయి పూర్తి చేసి హైదరాబాద్లో హౌస్ సర్జరీ చేయాలి. మాకేంటంటే ఆయుర్వేదిక్ జనరల్ హాస్పిటల్ అక్కడ లేవు. ఉన్నాను విజయవాడ, వరంగల్, గుంటూరు, నేను హైదరాబాద్. ఈ 4 కాలేజీలకు కలిపి జనరల్ హాస్పిటల్ చార్మినార్ దగ్గర ఉంటుంది ఆయుర్వేదిక్ హాస్పిటల్. మేము ఆడికి వచ్చాం హౌస్ సర్జరీ కోసం. హౌస్ సర్జరీలో చేరినప్పుడు మాకు స్టైఫండ్ లేదు హౌస్ సర్జరీ. ఫస్ట్ టైం నేను రాగానే అందరం పొగేసుకుని పోయి గొడవ చేసి స్టైఫండ్ సాధించాను. 73 రూపాయలు ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం డాక్టర్స్కి, హౌస్ సర్జన్స్కి. అప్పుడు నేను అంతకుముందు గుంటూరు ఎస్ఎఫ్లో ఉండేవాడిని, పార్టీలో ఉండేవాడిని. వీటికి ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా మనం నన్ను ఎలక్ట్ చేసుకున్నాను. రాష్ట్ర బాధ్యతలు అయితే అన్ని జిల్లాలు తిరిగేవాడిని. ఈ లోపల ఇది పూర్తి చేసుకున్నాను. హౌస్ సర్జరీ చేస్తూ పూర్తి చేసుకొని సర్టిఫికేట్ తీసుకున్నాను. టెక్నికలీ ఐఎమ్ క్వాలిఫైడ్ డాక్టర్. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, చేయలేదు కూడా చెప్పాను. కానీ చాలా మందికి సార్ మీరు డాక్టర్ అనే విషయమే తెలియదు. మీరు కూడా దాదాపు మర్చిపోయినట్టున్నారు. అప్పుడప్పుడు ఆయనే మర్చిపోతారంటే డాక్టర్ అనే విషయం. ఆయుర్వేద వైద్యులు మన నారాయణ గారు నిజంగా కూడా సార్, ఒక మనిషికి ముందు ఆ డాక్టర్ అనే పదం చేరడం అనేది చిన్న విషయం కాదు. కానీ మీ పేరుకి ముందు సిపిఐ చేరింది. మిమ్మల్ని సిపిఐ నారాయణ అంటే మీకు ఇంకా ఎక్కువ హ్యాపీ. నేను కూడా అందరికీ సిపిఐ అని చెప్పుకుంటాను కానీ డాక్టర్ అని చెప్పను. అప్పుడు ప్రశ్నలు రాస్తుంటారు కాబట్టి అది వచ్చింది. కానీ నేను ఎక్కడ డాక్టర్ అని సంతకం ఎప్పుడు పెట్టను. నారాయణ సిపిఐ. ఓకే. అయితే మీరు ఫస్ట్ నుంచి నేను పూజలు చేసేవాడిని అది ఇదని చెప్పారు కదా, ఆ తర్వాత మొత్తం కమ్యూనిజంలోకి వచ్చారు. ప్రజల కోసం పోరాడడం, ఉద్యమాలు చేయడం, ఆందోళనలు, నిరసనలు ఇవన్నీ మొదలయ్యాయి కదా. మరి దేవుడిని పూజించడం అనేది మీ రెగ్యులర్ లైఫ్ లో ఉందా? నమ్మకం పోయింది. అదేంటి సార్? కాదు, అప్పుడు ఒక నమ్మకం. ఇప్పుడు ఏంటి, దేవుడు ఇవన్నీ కరెక్ట్ పదాలు కావు. సమాజం మారడానికి ఉపయోగపడే సైన్స్ ఇంకోటి ఉంది, అది మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం. దానిలో భౌతికవాద సిద్ధాంతం ఉంటుంది. అందులో మూఢనమ్మకాలకి పెద్ద విలువ ఉండాల్సిన పని లేదు. నేను వ్యక్తిగతంగా నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, మతానో కులానో దేవుడు నమ్ముకో. కానీ సమాజపరంగా తీసుకొచ్చి దేవుడు అట్లా చెప్పాడు కాబట్టి నువ్వు అటు పోరాటం సాగించకూడదు, నువ్వు పూర్వజన్మ సుఖులు పడి పాపం చేశావు కాబట్టి నీకు ఇప్పుడు అనుభవిస్తూ ఉంది, ఇక్కడ ఫైట్ చేయకూడదు, జరగాల్సిందే, ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని పెట్టేటువంటి పద్ధతి వచ్చింది. అది కరెక్ట్ కాదు. జరుగుతున్న నేను ఎదురు కనిపిస్తుంటే అది నువ్వంతా యాదృచ్ఛికమైంది, పూర్వజన్మ చేసిన సుకృత ఫలం అంటే నమ్ముతాం. అట్లా నాకు స్లోగా మెటీరియల్ అవుట్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ భక్తి భావాలు పోయినాయి. అంటే నేను యాంటీ గాడ్ అని కాదు, కానీ ఐ డోంట్ హ్యావ్ బిలీవ్, నాకు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు దాని జోలికి ఎందుకు పోతాను, నేను పోను. అట్లనే కంటిన్యూ చేశాను. చివరికి మా అమ్మాయి పెళ్లి చేయాలంటే మా అమ్మాయి తమిళ అయ్యంగార్స్, వాళ్ళకి ఎక్కువ నిష్ఠలు ఎక్కువ ఉంటాయి. మా అమ్మాయి భర్త కూడా ఎందుకు సాంప్రదాయ పెళ్లి అంటే ఇష్టం అన్నమాట. దానికి పార్టీలో బాగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అదేదో బాల్ ఆడుకోవడం, మల్లెపూలు చెండు ఆడుకోవడం, ఎగరడం అట్లాంటి దానికి బాగా ఇష్టం. అది కావాలని కోరుకునేది ఎప్పుడు నుంచో. కరెక్ట్గా కుదిరింది. అప్పుడు డాడీ ఇది ఒకటే సాంప్రదాయ పెళ్లి కావాలి మాకు అడిగింది. సరే, అవతల వాళ్ళేమో తమిళ అయ్యంగార్స్, వాళ్ళు అయ్యంగార్స్కి ఎక్కువ లిస్టులు ఉంటాయి కదా. సరే ఒప్పుకున్నాక ఇది కన్యాదానం చేయాలి కదా. అప్పుడు నేను పీట మీద కూర్చొని మా అమ్మాయిని కన్యాదానం చేయాలి. నాకు ఆ మంత్రాల మీద నమ్ముకునేటప్పుడు ఏం చేస్తాను, అప్పుడు మా అన్నని రమ్మని మా అన్న మా వదిన కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారా కన్యాదానం చేయించాం. నేను మా ఆవిడ స్పెక్టేటర్గా చూస్తూ ఉండిపోయాను. అవునా? పెళ్లి గంట చేయించాం. అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి మీరు అలా చేశారు. మా అబ్బాయి మా వాళ్ళు మాత్రం పొలిటికల్ మ్యారేజ్ చేసుకున్నారు. అబ్బాయి మాత్రం అసెంబ్లీ యాక్టివ్ ఉన్నాడు, వాడు పొలిటికల్ మ్యారేజ్ వాళ్ళు ఒప్పుకున్నారు. సార్, కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులు అనే ఒక విమర్శ ఉంది, కొంత వ్యంగ్యంగా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? అది తిట్టు పదం.
ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో 6 లక్షల మంది జనం మెంబర్షిప్ ఉన్నారు. అందులో కమ్మాస్ ఎంతమంది ఉంటారు, రెడ్లు ఎంతమంది ఉంటారు, ఎక్కువ బీసీస్ ఎస్సీస్ గిరిజన వాళ్ళే ఉంటారు. అప్పుడు నాయకుడు చంద్రరాజేశ్వరరావు గారు అట్లా చూసినప్పుడు వీడు కమ్మోళ్ళు అని చెప్పేసి, అంటే ఇప్పుడు సుందరయ్య గారు కమ్మోళ్ళు కాదు కదా, ఎందుకు ఆయన కమ్మ అంటున్నారు. ఇవన్నీ కూడా కమ్యూనిస్టుని విమర్శించడానికి ఏం చేతకాక ఇట్లాంటి కమ్యూనిస్టులు అని చెప్పి అంతా చెప్తే మాకెప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కానీ కాదు. ఏదో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కమ్మలు ఉండొచ్చు, కానీ మిగిలినంతా కమ్మలు కాదు కదా. అంటే అవుతారు, అది ఊరికి తిట్టుపదం. విమర్శించడానికి, రాజకీయాల్లో ఆరోపణలు చేయడానికి ఉపయోగించుకోవడం. ఆరోపణలు అయితే పర్వాలా, అది తిట్టుపదం. అది తిట్టుపదం అయిందంటారా? కానీ మీరు దాన్ని ఒప్పుకోరా తిట్టుని? ఎందుకు ఒప్పుకుంటాం మేము? మా క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే ఎంత క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు అంతెందుకు, మా అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసాము, మా అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసాము. మా ఇంట్లో 50% బ్రాహ్మణ్స్ ఉన్నారు. సార్, సిపిఐ పార్టీలో మీరు ఎన్నో పదవుల్ని చేపట్టారు, చక్కగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అంటే నేను మొట్టమొదటి కూడా పార్టీ నిర్మాణం అయిపోయి నా దృష్టి ఉండేది. ఎలక్ట్రల్ యాంగిల్లో నేను ఎప్పుడు వర్కౌట్ చేయలేదు. తర్వాత ఎలక్ట్రల్ యాంగిల్లో ఇక్కడికి ఏమిటంటే, నిర్మాణంలో ఉండేవాడు ఎక్కువ మంది పార్టీ నిర్మాణం, పార్టీ అభివృద్ధికి చూస్తాం. మిగతా పాపులారిటీ ఉన్న దాని ప్రకారం ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తాం. అందువల్ల నేను ఎప్పుడు ఎలక్షన్ ఓరియంటేషన్తో నేను పనిచేయలేదు, పార్టీ నిర్మాణ పద్ధతులు పనిచేశాను కాబట్టి దాని జోలికి మేము పోలేదు. కమ్యూనిజం వైపు, నక్సలిజం వైపు కొత్త తరం అనేది రావట్లేదు అంటే ఈ సిద్ధాంతాన్ని జనం నమ్మట్లేదా? అంటే వాటిని మనం మర్చిపోవాల్సిందేనా? అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ చీలికైందో ఆ చివరికి పెద్ద గాలివాన అయిపోయింది. ఈ లోపల కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు పెరిగి 67లో 8 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయి కొట్టాడుకుంటున్నాం. అందులో జనం మా వైపు కాకుండా మళ్ళీ ప్రాంతీయ పార్టీ వెళ్ళిపోయారు. 8 రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీ ఏర్పడినాయి. అట్లా కమ్యూనిస్టులు బలహీనపడడానికి కమ్యూనిస్ట్ పార్టీ చీలిక, ప్రాంతీయ పార్టీలు రావడం, ఇవన్నీ కలిపి పార్టీ బలహీనపడడానికి ఉపయోగపడింది. అది మళ్ళీ కలిసి పనిచేసుకుందాం ప్రయత్నిస్తాం, కానీ అన్ని పార్టీలు కలవాలంటే ఇంకా కలవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలవడానికి అందరూ శ్రద్ధ కావాలి. అందరూ ఆపరేషన్ కాగారు అయిన తర్వాత మీకు తెలిసిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా ఎర్ర జెండా నమ్ముకుందాం, ఒకే తాటిపేట రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకీ మీ హోమ్ టూర్ చేద్దామని మీ సతీమణి వసుమతి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందామని వచ్చాను. తెలియకుండానే మిమ్మల్ని చూసేసరికి అన్ని నేను పొలిటికల్ క్వశ్చన్స్ అడిగేస్తున్నాను సార్. ఒకసారి మీ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకోవడం మాకు బాధ, చాలా బాధ సార్. మీ బాధలో కొంత పాలు పంచుకున్నట్టుగా అయినా ఉండాలి. ఇది డైనింగ్ రూమ్, ఇక్కడ కూర్చొని భోజనం చేస్తుండే వాళ్ళేమో మీ ఇద్దరు. ఇక్కడైనా సార్ ఈ బెడ్రూమ్, అక్కడ కూడా ఆవిడ ఫోటో ఉంది. రోజు గుర్తు చేసుకుంటారేమో, అసలు మర్చిపోవడం అనేది సాధ్యమా సార్? ఇది మా బెడ్రూమ్. ఎన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఇక్కడ. అయ్యో, ఇక్కడ కూడా ఆవిడ ఫోటోలో ఎట్టు చూసినా మామూలుగా బట్టలన్నీ తీసి దానిలో పడేసి లాక్ చేసుకెళ్ళిపోయారు. మాకు చివరికి ఆవిడ చీరలను కూడా సార్ని చూడనివ్వట్లేదంట, ఆవిడని గుర్తు చేసుకుంటున్నారని. అవి అట్లే ఉండాలి, ఎవరికి కూడా చెప్పేసి లాక్ చేసి, లాక్ నాది కూడా లేదు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బట్టల్ని ఎవరికైనా ఇచ్చేస్తాం కదా, మరి ఆవిడ ఎందుకు ఎవరికి గుర్తుగా పెట్టుకోవాలనుకున్నాడు? గుర్తుగా కూతురు కోడలు ఆమె చీరల్ని కూడా ఆవిడ గుర్తుగా పెట్టుకున్నారంట. సార్ నిజమే, చాలా మందికి ఉంటుందా అటాచ్మెంట్. మీ ఇంటి నిండా ఎప్పుడు గెస్ట్లు ఉండేవాళ్ళు అన్నారు కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకుంటా. అది గెస్ట్ బెడ్రూమ్, అన్ని గెస్ట్ బెడ్రూమ్ సార్. జస్ట్ ఉన్నవే 2. మరి అంత వస్తాం, ఒక్కోసారి మేము కింద బయట పడుకుంటాం, అంతమంది చుట్టాలు ఉంటారు మీ ఇంటి నిండా, వచ్చేస్తారు వాళ్ళని. మా ఫ్రెండ్స్ ఎట్లంటే వచ్చి మా బెడ్రూమ్ కూడా ఆక్యుపై చేసుకుంటారు. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు పొద్దున్నే ఇక్కడ కూర్చొని టీ తాగుతా కబుర్లు చెప్పుకోవడం. ఇది మీరు వసుమతి గారు ఇక్కడ కూర్చునే వాళ్ళేమో కదండి సార్. కూర్చోండి సార్, బాగుంది అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే. కూర్చొని కబుర్లు చెప్పుకొని పేపర్ చూసుకుని. వసుమతి గారు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉండేవారా? ఆమెకి ఇంట్రెస్ట్. ఎస్ఎఫ్ఐ వాటిలో మామూలు మెంబర్ అయినా బ్యాంకులో చేరింది కదా, బ్యాంక్ ఎంప్లాయీస్ యాక్టివ్ ఉండేది, పొలిటికల్ పార్టీ యాక్టివ్ ఉండేది. బ్యాంక్ లో పనిచేసేవారు ఆవిడ? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీ, మేనేజర్గా పనిచేసింది. ఆమె బ్యాంక్ యూనియన్లో యాక్టివ్ ఉండేది, పార్టీ మెంబర్షిప్ తీసుకుంది. మహిళా సంఘాలు కూడా చురుకైన పాత్ర లేకపోయినా ఫాలో అయ్యారు.
బట్ ఈజ్ సిన్సియర్ కమ్యూనిస్ట్. బాగా మా పార్టీలో కూడా ఎక్కువ మంది అది బాగా లైక్ చేస్తారు. అలాగే వాళ్ళు ఏమంటారంటే నీకు మేముడికి పోటీ పెడితే ఆమెకి 90% నీకు 10% వస్తుందని చెప్పాడు పార్టీలోనా? పార్టీ లోపల ఎందుకలా? ఎందుకు ఆమె చాలా బ్యాలెన్స్ ఉంటుంది. నాది కొంచెం దుడుకు కదా, కొంచెం నోరు దుడికే, చెయ్యి దుడికే, కాలు దుడికే, అందువల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆమె అట్టుగా చాలా నెమ్మదిగా మంచిగా చెప్తుంది కాబట్టి ఆమె ఎవరికి బంధువులు కానీ బయట వాళ్ళు కానీ ఆమె ఎవరు తప్పట్లు, నన్ను తప్పట్లు. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు వ్యూ ఎంత బాగుంది సార్. హైదరాబాద్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. నారాయణకి ల్యాంకోర్ ఎట్లా ఇల్లు వచ్చింది అని ఒక ఆయన విమర్శించాడు. దాని ల్యాంకోర్ పెద్ద పెట్టుబడిదారు ఆయన దేశం, కానీ ల్యాంకోర్ డబుల్ బెడ్రూమ్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ ఉంది, 1500 SFT రూమ్ ముదుకొని 4000 దాకా ఉన్నాయి. అన్నింటికీ లోయెస్ట్ ఇదే. ఇది స్టార్ట్ కట్టేటప్పుడే అప్లై చేసుకుంటే అది 3 నెలలకు ఒకసారి కొంతమంది కట్టుకుంటూ రావాలి. అది 7 ఏళ్ళు పెళ్లిగా పడింది. ఏదో మా అమ్మాయి అప్పుడు పెట్టుకుంటూ వచ్చింది కాబట్టి బ్యాంక్ లోన్ లేకుండా 35 లక్షలకే వచ్చేసింది మాకు. మీరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎక్కడికి రావాలి మీ ఇంటి అడ్రస్ అంటే లొకేషన్ పంపిస్తాను, ల్యాంకో హిల్స్ కి వచ్చేయండి అన్నప్పుడు అమ్మో ల్యాంకో హిల్స్ లోన కోట్లాది రూపాయల ప్రాపర్టీ అనుకున్నా నేను కూడా. అందరూ అలాగే అనుకుంటారేమో, లోయెస్ట్. అవును సార్, మిడిల్ క్లాస్ ఇల్లు లాగే ఉంది. నాకు అప్పుడు మా అమ్మాయి అప్పుడే కొత్తగా ఉద్యోగం చేసింది కాబట్టి ఎక్కువ పే చేసుకోకుండా తీసుకున్నాము. అది మాకు సరిపోతుంది. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది సార్ అసలు చూడండి. ఆకాశ ఇది కట్టినప్పుడు ఇదంతా కొండలే, దారులు సరిగా లేవు. ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయింది. అవును సార్, అసలు ఎంత ఫేమస్ ఈ బిల్డింగ్స్ ఏంటి. ఎంత కాస్ట్లీ విల్లాస్ వచ్చినా కూడా హైదరాబాద్ ల్యాండ్ పరంగానే మార్క్, అది ట్రేడ్ మార్క్. కరెక్ట్, ల్యాంకో హిల్స్ అనేది. అవును సార్, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత మంచి జరిగిందంటారా? అభివృద్ధి సంగతి ఏంటి? అంటే ఇప్పుడు రాష్ట్రం ఒకటిగా ఉండాలని కోరుకున్న వాళ్ళం మేము కూడా, కానీ ఒక స్టేజ్కి వచ్చేకాడికి రాజకీయ పరిపాలన ఉండేటటువంటి అనేక లోపాలు నిలిపడి ప్రాంతీయంగా మారిపోయింది. తెలంగాణ మా రాష్ట్రం మాకే ఉండాలని చెప్పేసి అభిప్రాయం వచ్చేసింది. ఒక అభిప్రాయం జనంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపడం కష్టం. అందుకు కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా తెలంగాణ విడిపోవడం అంటే సపోర్ట్ చేసాం. విడిపోయింది. విడిపోయినంత మాత్రాన ప్రత్యేక డెవలప్మెంట్ కాదు, సేమ్ పొజిషనే. అప్పుడు క్లాసు ఇప్పుడు అదే క్లాసే. దాని తెలంగాణ ప్రజానికానికి మా రాష్ట్రం మాది అని ఒక సంతృప్తి పడానికి ఉపయోగపడే ఏర్పాటు జరిగింది తప్ప అంతకన్నా మించి సమైక్యంగా ఉన్నాక డెవలప్ అయ్యేది. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. మీ కిచెన్ చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీరు చికెన్ అలాగే ఇడ్లీ కలుపుకొని తింటున్నది బాగా వైరల్ అయింది సార్. అంటే నాకు చిత్తూరు జిల్లా తమిళనాడు బార్డర్, ఏ పండుగలు వచ్చినా మామూలు వచ్చినా కూడా గెస్ట్ వస్తే కూడా ఇడ్లీ చికెన్, ఇడ్లీ మాంసం తింటాం. అది అలవాటు. అది టేస్ట్ ఫుడ్ తిని చూడండి, ఒకసారి తింటే మీరు వదిలిపెట్టరు. ఏమో సార్, ఇంతవరకు తినలేదు, బట్ మీ వీడియో వైరల్ అయినప్పటి నుంచి అనుకున్నాను నేను నిజం ఇలా కూడా ట్రై చేయొచ్చు అని. అది ఇడ్లీ చికెన్ ఎప్పుడు పాపులర్ అయిందంటే, నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఉండగా ప్రకాశం జిల్లా చెనగంజాంలో జనం పోగయ్యి ఒక రైతు సమస్యల పైన ఒక ఊరేగం పెట్టాం చీరాల దాకా. అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అక్కడ, అంతకి బ్రేక్ఫాస్ట్ చేయండి మా ఇంట్లో అని చెప్పని ఒక జర్నలిస్టులకి మాకు అంతా కలిపి పెట్టాడు. అందులో ఇడ్లీ చికెన్ పెట్టాడు. అందరం తిన్నాం. పొద్దున్నే పేపర్ చూస్తే గాంధీ జయంతి రోజు నారాయణ ఇడ్లీ చికెన్ తిన్నాడు అని చెప్పేసి పేపర్లో వచ్చేసింది. జర్నలిస్ట్ కూడా తిన్నారు, కానీ వాళ్ళ మీద రాసేశారు. మరి గాంధీ జయంతి రోజు ఎలా జరిగింది అది? అంటే మాకు అది స్పృహ రాలే. ఆ రోజు గాంధీ జయంతి అని స్పృహ రాలే. ఉద్యమంలో ఉన్నాము, అట్లా పోయింది. గాంధీ జయంతి రోజు మరి మాంసంలో జాతీయ స్థాయిలో తప్పు కదా అని నేను ఫీల్ అయ్యి ఆయన తప్పు చేశాను. బట్ 1 సంవత్సరం రోజులు నేను మాంసం ముట్టుకోను అని చెప్పి నేను హామీ ఇచ్చేసాను. 1 year స్ట్రిక్ట్గా ఉన్నా, ముట్టుకోకుండా. నేను ఫారిన్ పోయినప్పుడు చూశాను, ఎక్కడ తీసుకోలేదు. అవును సార్, కొంతమంది ఇలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు అంటే వాటి మీదే కట్టుబడి. కొంతమంది కాపలా కాశారు, కాపలా కాయక్కర్లేదు. గవర్నమెంట్ గా నేను పనిష్మెంట్ ఇస్తే నేను పట్టించుకోను, నాకు నేనే పనిష్మెంట్ తీసుకున్నా. నేనే హైలైట్ చేస్తా.
ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు జస్ట్ పశ్చిమ బెంగాల్ అండ్ కేరళకి మాత్రమే పరిమితమైంది. ఎక్కడ జరిగింది ఈ లోపం? అంటే సామాజిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు మారుతూ ఉన్నాయి, సోషల్ కాంబినేషన్ మారుతూ ఉన్నాయి. దానికి అనుకూలమైన పద్ధతుల్లో అనేక వచ్చాయి. ఇప్పుడు కమ్యూనిస్టులకు వచ్చేసరికి ఈ అభివృద్ధిలో భాగం కాకుండా మాకున్నటువంటి అభిప్రాయాలు జనానికి ఎక్కలేదు. దానికి చాలా కారణాలు. అందులో ఇప్పుడు సరళీకరణ వచ్చిన తర్వాత అందరి చేతుల్లో డబ్బులు వస్తాయి. డబ్బులతో పాటు రాజకీయాలు డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు. అంతకుముందు రాజకీయాలు ఉండేవి. వ్యాపారస్తులు వాళ్ళంతా దూరంగా ఉండేవాళ్ళు. వ్యాపార రాజకీయాలు ఒకటైపోయినాయి. కులం వచ్చింది, మతం వచ్చింది. ఇవన్నీ కలిసిన తర్వాత సహజంగా మాకు అంత వెపన్స్ ఉండవు. మాకు కుల బలం ఉండదు, మత బలం ఉండదు, డబ్బులు బలం ఉండవు. ఈ మూడు బలమైనవి ఆపక్కున్నాయి. మాకు జెండాలు కర్రలు మాత్రం మా చేతిలో ఉన్నాయి. అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వస్తుంది. అది తాత్కాలికమే. కొన్నాళ్ళు ఈ రఫ్ వెదర్ ఉండొచ్చేమో కానీ ఎన్నాళ్ళు ఇట్లా ఉండదు. అయితే మీరు ఈ కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చిన 55 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ కూడా అయిపోయింది అనుకోండి, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు. బైఫర్కేషన్ అయిన తర్వాత మనం చూసుకుంటే కేసీఆర్ గారు, ఇప్పుడు చూస్తే రేవంత్ గారు, అటు చూసినప్పుడు ఏపీలో చంద్రబాబు గారు, అలాగే జగన్. ఇప్పుడు రీసెంట్ గానే మాట్లాడుకుందాం. ఈ నలుగురు సీఎంస్ లో మీకు బాగా నచ్చిన సీఎం ఎవరు? అంటే వాళ్ళంతా బూర్జువా పార్టీ వాళ్ళే. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటే ఎలా అయితే పనులు కుట్టుకోవడానికి అదని చెప్పలేదు. కానీ పాలిటిక్స్లో ఒక మానవ సంబంధాలు పెట్టుకోవడం కానీ, తర్వాత హ్యూమన్ టచ్ ఉండడం కానీ, అన్ని రాజకీయాలు కాకుండా కాంప్రహెన్సివ్ ఉండేటువంటి పద్ధతి చూసినప్పుడు రాజశేఖర్ ఒకడు నాకు నచ్చిన రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆయన విమర్శ ఎంత ఉండొచ్చు కానీ ఆయన హావభావాలు కానీ, ప్రజలతో మమేకవడం కానీ, ప్రజలు ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం కానీ, దానికి సహాయం చేయడంలో కానీ అవి చేసేవాడు. రెండోది చంద్రబాబు నాయుడు నాకు స్టూడెంట్ డేస్ నుంచి పరిచయం. మేము యూనివర్సిటీ ఉన్న మొదలుకొని యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ ఆయన ఉండేవాడు, ఎకనామిక్స్. తర్వాత పెద్ద రామచంద్రారెడ్డి సోషాలజీ రీసెర్చ్ స్కాలర్ ఉండేవాడు. నేను మధ్య ఏఎస్ఐ పెట్టాను. ఆయన ఒక క్యాస్ట్ లీడరు, ఈయన ఒక క్యాస్ట్ లీడరు, మొదటి కమ్యూనిస్ట్ లీడర్ని. అప్పటి నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు కాలిక్యులేటెడ్ పర్సన్, బాగా కష్టపడతాడు, విజన్ ఉండేవాడు, కాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఆ విషయం సార్, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు లెఫ్ట్కి అభిమాని, ఆయన చేగూర డ్రెస్ తిరిగేవాడు. మేము కూడా అతను లెఫ్ట్ పవర్లను చూసి నమ్మినాం, కలిసి కూడా పనిచేసాం కొన్నాళ్ళు. అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన రాను ఏమైందంటే ఈ చేగూర డ్రెస్ ఎత్తేసి కాషాయ రంగం డ్రెస్సెస్ మొదలుపెట్టాడు, సనాతన ధర్మాన్ని పోవడం మొదలుపెట్టాడు. ఈ ఫస్ట్ రియాక్షనరీ మూమెంట్ అది. అట్లా మారాల్సిన అవసరం లేదు. అందులో ఆయనకి నిలకడ లేనటువంటి రాజకీయాలు వచ్చినాయి. అది బీజేపీ వ్యామోహంలోనూ, ఆర్ఎస్ వ్యామోహంలోనూ పడిపోయాడు. కేంద్రం అమిత్ షా వ్యామోహంలో పడినాడు. ఆయన ఏం మాట్లాడటం మనకు అర్థం కాదు. సనాతన ధర్మం గురించి ఎట్ట మాట్లాడాడు ఆయన? భర్త చనిపోతే భార్య కూడా చితిమంటల్లో కాల్చి చనిపోవాలా? అలాంటి సూత్రాలు ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఆయన ఎట్లా పొగుడతాడు? కాబట్టి మేము విమర్శించాం ఆయన్ని. ఇప్పుడు ఎవరున్నారు సార్ అలాగా? సతీ సహగమనం లాంటివి లేని రోజులు కదా, ఇలాంటి ఈ టైంలో కూడా సనాతన ధర్మాన్ని మనం మాట్లాడకూడదా? అది చెప్తా, అదే చెప్తున్నా. సనాతన ధర్మం అంటే అర్థం మళ్ళీ అటు పోవాలని, అటు పోవాలనా? దానికోసం పవన్ కళ్యాణ్ ప్రీచ్ చేసేది అదో పాడు సిద్ధాంతం అయితే దాంట్లో పొగుడతాడు. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ సార్, ఎంత కమ్యూనిస్టులు అయినా సరే కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. చాలా మంది పార్టీ మారిన వాళ్ళని చూసాం. మరి మీరెందుకు ఇలా 55 ఏళ్ళుగా ఇదే పార్టీని పట్టుకుని ఉన్నారు? ఒక్క పార్టీ అనేది ఒక సిద్ధాంతం కూడిన పార్టీ. ఎట్టబట్టి ఆ మార్చి కుదరదు. మేము సిద్ధాంతానికి నమ్మాము, నమ్మిన తర్వాత దానిలోనే ఉంటాం తప్ప మార్చి మారాల్సిన అవసరం లేదు. మాకు స్వార్థం ఏముంది? రాజకీయ స్వార్థం ఏమైనా ఉంటే మా కమ్యూనిస్ట్ పార్టీ అధికారులు కోరుకుంటాం తప్ప నేను బిల్డింగ్ కట్టుకోవాలి అనుకునేది లేదు కదా. అటువంటి మేము మారేవాళ్ళమే. అట్లా మారితే ఏముంది? మా చరిత్ర అయిపోయింది అది పార్టీ. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నా నా ఆస్తి లేకపోవచ్చు, లేదా మా పరిమితంగా ఉండొచ్చు. మరి నాతో పాటు చాలామంది మహారాజు అయినారు, కానీ వాళ్ళకు నాకు పోలికుంటుందా? ఉండే అవకాశం లేదు. అందువల్ల వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉండబట్టి నాకేమాత్రం స్థాయిలో పేరుంది. లేకుండా పోతే నేను కూడా వాళ్ళలాగా ఉండిపోయి ఉండేవాడిని. 3 నావలు పెట్టుకుని తిరిగేవాడిని, తెలియదు. మరి తిరుగుతూ ఉండే కాబట్టి. సార్, మీ జీవితంలో ఇది నిజంగా అత్యంత బాధాకరమైన రోజు. మీ జీవిత భాగస్వామిని, మీ అర్ధాంగిని, మీ సతీమణిని పోగొట్టుకున్న రోజు. మీరు నిజంగా
ఎంత బాధలో ఎంత ఆవేదనలో ఉన్నారో వచ్చినప్పుడే నేను చూశాను. అయినా సరే మీ ఆవిడ జ్ఞాపకాలని కొంత మాతో పంచుకోవడం, మీ బాధలో మేము పాలు పంచుకోవాలని రావడం, ఈరోజు మీరు మాకు ఇంత బాధలో ఉండి కూడా ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.